హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్గా తీస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఈరోజు మరొక డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు వచ్చిందండి. కేవలం 10th క్లాస్ అర్హతతో అయితే మనం ఈ ఉద్యోగాలు పొందుకోవచ్చండి. సో ఈ ఉద్యోగాలకండి ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుందండి. కుదిరితే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి, లేదంటే అది కూడా లేకుండా జస్ట్ మన మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి అండి. సొంత జిల్లాలలో కుదిరితే సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. మరి ఇంకా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్లో మొట్టమొదటి పోస్ట్ వచ్చేపాటికి ఎఫ్ఎన్ఓ అండి. మొత్తం 18 పోస్టులు అయితే ఉన్నాయండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల మనకి 15,000 రూపాయలు అయితే ఇస్తారండి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి అండి, మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాసు దానికి ఈక్వల్గా ఉన్నటువంటిది ఎడ్యుకేషన్ ఏది చదివినా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. ఈ పోస్ట్కి వచ్చేపాటికి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఇందులో మనం చూసినట్లయితే అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే వేకెన్సీ ఉందండి. కాబట్టి అందరూ అప్లై చేయదగ్గ జాబ్స్ అండి ఇవి. మరి రెండో పోస్ట్ విషయానికి వచ్చేపాటికండి, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ అండి. మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయండి. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాసు దానికి సరిసమానమైన విద్య మీరు చదువుంటే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అలాగే దీనికి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేయొచ్చండి. కేటగిరీ విషయానికి వచ్చేపాటికండి ఓసీ, ఎస్సీ, బీసీ అందరికీ అవైలబుల్ ఉందండి ఈ పోస్టులు అప్లై చేసుకుంటాకి. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం అనంతపురం నుంచి అయితే వచ్చిందండి. అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి పరిధిలో ఉన్నటువంటి క్లాస్ 4 ఉద్యోగాలండి అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. మొత్తం 29 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో దానికి ఒక అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందండి. ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి, అప్లికేషన్ ఫీ లేదండి. సో ఎవరైతే ఈ అప్లికేషన్ ఫీ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం అనే పేరు మీద ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి. సో సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 75% అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే ఆధారపడి ఉంటుందండి. మిగతా మార్క్స్ అనేవి మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ లోకల్ కేటగిరీ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. ఈ పోస్ట్కి అప్లై చేస్తున్న మనం స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి. సో దీన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ అప్లై చేసే పోస్ట్ నేము, అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన పేరు, సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ అండి కరెక్ట్గా క్లియర్ అండ్ కట్గా రాయవలసి ఉంటుందండి. సో ఇందులో కూడా మనకి డిక్లరేషన్లో కూడా ఇచ్చారండి, లోకల్, నాన్ లోకల్ కూడా ఇచ్చారండి. సో లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళనే ట్రై చేసుకోవచ్చు అండి, తప్పేమీ కాదు. సో ఇందాక మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషను, అలాగే దానితో పాటు మా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్, రెసిడెన్సీ, ఆధార్ కార్డు, రేషన్ సర్టిఫికేటు, అలాగే ప్రతిదీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతిదీ అండి ఆ అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటాచ్ చేసి మనం బ్యాంకులో తీసినటువంటి డీడీ ఏదైతే ఉందోనండి దాన్ని కూడా దీనికి సెల్ఫ్ అటాచ్ చేయాలండి. ఆ మొత్తాన్ని అండి 20/1/2025 సాయంత్రం 5 గంటల లోపండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం అనంతపురంకి వచ్చి అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. మనం ఫర్దర్గా పోస్ట్ చేసినా లేదంటే సబ్మిట్ చేసినా పర్వాలేదండి. బట్ మనం డైరెక్ట్గా వచ్చి ఇస్తేనే మనకు అది సెక్యూర్గా ఉంటుందండి. ఇది 8/1/2025 నుంచి అయితే ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకునండి 20/1/2025 అండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. లోకల్ క్యాండిడేట్స్ కూడా, నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేయండి. మీకు ఏదైనా రెఫరెన్స్ లాంటిది ఉంటే ఉపయోగించుకోండి అండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కానీ, వెబ్సైట్ లింక్ కానీ, అప్లికేషన్ ఫామ్ లింక్ కానీ ప్రతిదినం డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.